బెంగళూరులో ఒక వ్యాపారవేత్త ఉన్నాడు, సురేష్. ఆయన పూలు, కూరగాయలు ఎగుమతి చేస్తారు, ఎక్స్పోర్ట్. అదే ఆయన వ్యాపారం. మొన్న ఆయన కొంచెం నీరసంగా ఉందని హాస్పిటల్కి వెళ్ళాడు. టెస్ట్ చేస్తే క్యాన్సర్ అన్నారు, కానీ ఎక్కువ అవలా దాన్ని ట్రీట్ చేయొచ్చు. సో ఆ కీమోథెరపీ అన్నీ చేశారు. ఆయన సేవ అంతా వాళ్ళ భార్య గారు చేశారు. చేస్తూ ఉంటే ఆవిడికి ఒక రోజు కీళ్ళు నొప్పులని. సో టెస్ట్ చేపిస్తే ఆవిడకి రొమటాయిడ్ ఆర్థరైటిస్, కానీ మందులు వేసుకుంటే సరి అవుతుంది. ఇది ఇలా ఉండగా వాళ్ళ సంతానం, ఒకే సంతానం, దగ్గు జ్వరం ఉంది కదా బెంగళూరు అంతా, మందులు మొదలెట్టారు. కానీ తర్వాత ఏమైంది, ఆ బాబుకి నిమోనియా వరకు వెళ్ళింది. ఎందుకు వెళ్ళింది అలా చూస్తే, ఇప్పుడు వీళ్ళిద్దరూ సిక్ అయ్యారే కదా, ఆ బాబుకి మందులు ఇచ్చింది ఎవరో, వాళ్ళ తాతగారు. ఆయన ఒక పూట ఇస్తే ఇంకో పూట ఇవ్వాల. సరిగ్గా మందులు వేసుకోకపోతే రోగం తగ్గదు కదా. అది ఎలా మర్చిపోయారు ఆయన అని చూస్తే ఆయనకి అప్పుడే మెమరీ లాస్ మొదలైంది. టెస్ట్ చేస్తే ఆల్జైమర్స్. చూడండి, సవ్యంగా ఉన్న ఒక కుటుంబం నెల రోజుల్లో ఎలాంటి పరిస్థితులకు వెళ్ళింది. సరే, వ్యాపారం, ఆయనేమో ఎగుమతి వ్యాపారం కదా, ఉల్లిపాయలు విదేశాలకు పంపాలి. యుద్ధం వచ్చింది, ఉల్లిపాయలు ఎక్కువ ఎక్కడికి వెళ్తాయి, ఇక్కడి నుంచి గల్ఫ్కి వెళ్తాయి. పంపగలడా? పంపలే. ఆ వేర్ హౌస్లో ఉన్న ఉల్లిపాయలు ఏమైనాయి, పాడైపోయినాయి. సరే, పూలు పంపుదాం, పూలు ఎగుమతి చేయొచ్చు కదా అని కొన్ని హెక్టర్లు తీసుకున్నాడు. ఇక వాటికి కోత, ఇక తీద్దాం ఆ పూలు అనుకునే లోపు ఏమొచ్చింది, మొన్న ఏమొచ్చింది, వడగళ్ళ వాన, అవి కూడా నాశనం. చూడండి ఎన్ని రకాల కష్టాలు ఒక్కసారి వచ్చి పడినాయి. ఇలాంటి కష్టాలు వస్తాయా మనకి? మనకు కూడా రావచ్చు కదా. అంతెందుకు, మొన్న కొత్తూరు అందరూ వెళ్ళారు. ఎందుకు వెళ్ళారు? ఆలయంలో అక్కడ పూజ, ఉత్సవం. కానీ ఏమైంది, ఉత్సవం అయిందా? కాల. ఎందుకని? బెంగళూరులో ఒక కుటుంబం వాళ్ళ తండ్రిని కారులో అక్కడ వదిలి, సంతానం వాళ్ళ అబ్బాయి బెంగళూరు వెళ్ళాడు. సాయంత్రం వస్తా అన్నాడు. వయసు ఎక్కువ లేదు, 25 ఏళ్ళు. వెనక్కి వచ్చాడా? రాలా. ఎందుకని? కార్డియాక్ అరెస్ట్. చూడండి, ఇలా ఎవరికన్నా అవ్వచ్చు కదా ఇలాంటి కష్టాలు. వాటి నుంచి మనం నివృత్తి పొందాలా? తాత్కాలికమైన నివృత్తి పొందాలా? శాశ్వతమైన నివృత్తి పొందాలా? అలాంటి దుఃఖాల నుంచి చెప్పండి. శాశ్వతమేనా? అవునా? హృదయం నుంచి చెబుతున్నారా మీరు? ఇలాగే ఒక ఆయన హృదయం నుంచి వీటి నుంచి నివృత్తి పొందాలి అని ఒక సంకల్పం చేపట్టారు. ఎవరైనా? గౌతమ బుద్ధుడు. ఇవాళ స్మరించాల్సిందే కదా ఆయన్ని. ఆయనకి ఏంటి కష్టాలు వచ్చినాయి అంటే ఆయనకి రాలా, వేరే వాళ్ళ కష్టాలు చూశారు. ఆయన యవ్వనంలో రాజ్యంలోకి వెళ్ళినప్పుడు ఆయన ఒక వ్యాధిగ్రస్తుడు ఎదురయ్యాడు. ఇలాంటి వ్యాధులు నాకు కూడా వస్తాయా? ఎందుకు రావు? ఎవరికైనా రావచ్చు అన్నారు. ఇంకొంచెం ముందుకెళ్తే వృద్ధాప్యంలో కష్టాలు తెలుసు కదా చాలామందికి. ఇలాంటి కష్టాలు నాకు కూడా వస్తాయా? అప్పటి వరకు ఉంటే అవి కూడా వస్తాయి అన్నారు. తర్వాత మరణం. ఈ రెండు రాకపోయినా గ్యారంటీగా వచ్చేదేంటి? మరణం. ఇన్ని రకాల దుఃఖాలు నాకు ఎదురు చూస్తున్నాయా? అవును. వీటి నుంచి ఆయన ఏమన్నారు? శాశ్వతమైన ముక్తి పొందాల్సిందే.
ఆయనగా ఒక సాంఖ్యకారిక గుర్తొచ్చింది. ఏంటి? అథ అత్యంత దుఃఖ నివృత్తి అత్యంత పురుషార్థ. అంటే వీటి యొక్క ఈ దుఃఖాన్ని మనం మూలానికి దాన్ని తుడిచివేయాలనిపించింది. అదే పరమమైన పురుషార్థం. అంటే ఆయనకు ఒక ఆశ్చర్యం కలిగింది. ఇలాంటివన్నీ అందరి జీవితాల్లో రావచ్చు కదా, అది తెలిసి కూడా జనాలు ఎలా నిద్రపోతున్నారు వాటి యొక్క నివృత్తి కోసం యత్నించకుండా అని ఆయనకు ఒక ఆశ్చర్యం కలిగిందంట. నాకైతే నిద్ర రాదు అన్నారు. అని ఏం చేశారు? అదే రోజు ఆయన వదిలేశారు. ఎప్పుడైతే ఆయనకు అక్కడ దృఢంగా అనిపించిందో ఇల్లు వదిలేశారు. ఆ వదిలిన రోజు కూడా ఈ వైశాఖ పౌర్ణమి. వదిలి కఠినంగా తపస్సు చేసి ఈ దుఃఖం నుంచి నివృత్తి ఎలా అనే ఉపాయం కనిపెట్టారు. అంటే ఇంకా ఆయనకి దుఃఖం అనేది ఇంకా ఆయనకి అంటకుండా. చూడండి, సో ఇలా మనకు కూడా దుఃఖాన్ని శాశ్వతంగా నిర్మూలిద్దామా? మీ మనసులో ఏముందో చెప్పనా? అవును అని అనాలనే ఉంది, కానీ మా వల్ల ఎక్కడవుతుందండి ఆ బుద్ధుడిలాగా తపస్సు చేయటం? అవునా? అనిపించిందా అలా? బుద్ధుడి తపస్సు మన అందరికీ తెలిసిందే కదా, బాగా చేశాడని అంటాం, కానీ ఆయనలాగా నేను కూడా చేస్తానని అంటామా? చేయలేం కదా. మరి ఇప్పుడు ఎందుకు దీని గురించి మనం మాట్లాడటం అంటే, ఇక్కడ ఒక తెలివైన ఆయన అడగొచ్చు, అంత కష్టపడకుండా ఎంతో కొంత కష్టంలో ఆ ఫలితం వచ్చే మార్గం ఉందా? ఉందా ఉందా అంటే ఉంది అంటున్నా. అండ్ బుద్ధుడి ఆయనది లేకుండా కూడా ఉంది. మన సంప్రదాయంలో అన్నిటికీ మార్గాలు ఉన్నాయి. ఏంటి ఆ మార్గం? ఎలా సాధ్యమవుతుంది అది సాధించటం కదా? ఆయన దేని నుంచి ముక్తి సాధించారు? అత్యంత దుఃఖ నివృత్తి. అత్యంత దుఃఖ నివృత్తి అంటే ఇందాక ఆ కారికలో చూసాం కదా, అత్యంత అంటే త్రివిధ తాపం దుఃఖ నివృత్తి. ఏంటి 3 తాపాలు? 3 రకాల దుఃఖాలు ఉన్నాయి. ఎప్పుడు ఇందాక చూసాం కదా సురేష్ యొక్క ఉదాహరణ, ఆ ఉదాహరణలు ఈ 3 ఉన్నాయి. మొదటిది ఆధ్యాత్మిక దుఃఖం. అంటే మనకి ఏమన్నా జబ్బు వస్తే ఆ జబ్బు కారణంగా మనకి దుఃఖం వస్తుంది కదా. చూసారుగా సురేష్ ఇంట్లో అందరికీ ఏదో ఒక జబ్బు, అందరికీ దుఃఖమయం అయిపోయింది. సరే, మనకి మంచి శరీరం ఇచ్చాడు, మనకి శరీరం వల్ల మనకి ఇబ్బంది లేదనుకున్నాం, కానీ వేరే వాళ్ళ వల్ల రావచ్చుగా మనకి దుఃఖం. ఆది భౌతిక దుఃఖం. అది ఎలా సాధ్యం? ఇప్పుడు ఒక యుద్ధం జరిగింది. యుద్ధం ఎందుకు జరిగింది? ఎవరో ఒకడు అమెరికాలో కూర్చుని ఇంకొకడు ఇజ్రాయిల్లో కూర్చుని యుద్ధం చేద్దామని సరదా పడ్డారు. యుద్ధం చేశారా? దానివల్ల ఎంతమంది ఇబ్బందులకి లోనవుతున్నారు. ఇక్కడ ఉన్న వాళ్ళు కూడా ఎంతోమంది వాటి ఇబ్బందులు ఎదుర్కొనే ఉంటారు కదా. ఏమైంది సురేష్కి? ఆయన ఉల్లిపాయలు ఎగుమతి చేయగలిగాడా? చేయలే, నాశనం అయిపోయింది. ఇదేంటిది? ఆది భౌతిక కారణాల వల్ల వచ్చే దుఃఖం. తర్వాత ఆది దైవిక దుఃఖం. ఆది దైవికం అంటే ఎవరి వల్ల కాదు, కానీ ప్రకృతి యొక్క క్షోభ వల్ల వచ్చేది. భూకంపాలు, ఇవన్నీ, వడగళ్ళ వాన, పంటకొచ్చిన
ఇది నష్టం అవటం అంటే ఏంటిది? ఇది ఆది దైవికం. ఆది దైవిక తాపం, ఆది దైవిక కారణాల వల్ల వచ్చే దుఃఖం. ఈ మూడిటి నుంచి శాశ్వతంగా వీటి నుంచి బయటపడాలి. దాన్ని ఎలా బయటపడతాం? మనం చూసాం, పోయిన పౌర్ణమికి ఒక శ్లోకం చూసాం, మీకు గుర్తుందా? పోయిన పౌర్ణమికి ఉన్నవాడు హనుమంతులు వారి యొక్క ప్రార్థన, ఆయన యొక్క శ్లోకం ఏంటది? దేహభావేన దాసోస్మి, జీవభావేన త్వదంశః, ఆత్మభావేన త్వమేవాహం ఇతి మే నిశ్చిత మతి అని. ఇది మనం పోయినసారి చాలా విస్తారంగా చూసాం, కానీ మొదట 2 లైన్లే చూసాం. ఏంటి? దేహభావేన దాసోస్మి, నేను భగవంతుడి యొక్క దాసుణ్ణి అంటున్నారు. శరణాగతి. దానివల్ల అంతటా భగవంతుడినే దర్శించే ఒక శక్తి ప్రసాదం అవుతుంది, అంశం. అందరిలోనూ భగవంతుడి యొక్క అంశమే ఉంది. ఈ 2 చర్చించాం. కానీ అతి ముఖ్యమైంది మనకు అప్పుడు టైం లేక వచ్చే పౌర్ణమికి చూద్దాం అన్నాం. అదేంటది? ఆత్మభావేన త్వమేవాహం, ఆత్మభావం నేను నువ్వే అన్నా. అలా చెప్పొచ్చా? అలా అవుతుందా ఎప్పుడన్నా? మనం ఈశ్వరుడు అవుతామా? ముమ్మాటికి అవ్వం. అవుతామా? అవ్వం. కానీ ఈయన చెప్పారంటే ఏదో మర్మం ఉంది అక్కడ కదా, ఏదో మర్మం ఉంది. ఏంటి ఆ మర్మం? ఆ మర్మం కనుక తెలుసుకుంటే మనకి ఈ త్రివిధ దుఃఖాల నుంచి నివృత్తి ప్రాప్తమవుతుంది. ఏంటి ఆ మర్మం? మనందరికీ తెలిసిన ప్రార్థనే. భాగవత మహాత్మ్యంలో మనలాగానే ఒక భక్తుడు ఈ రకంగా ఈ త్రివిధ తాపాల నుంచి ముక్తి పొందాలని ఆయన ప్రార్థించారు కృష్ణ పరమాత్ముల వారిని. ఏమని? సచ్చిదానంద రూపాయ విశ్వోత్పత్యాదిహేతవే తాపత్రయ వినాశాయ శ్రీకృష్ణాయ వయం నుమః. అంటే ఏంటి ఇక్కడ? ఎవరిని ప్రార్థిస్తున్నారు ఆయన? శ్రీకృష్ణ పరమాత్మ. ఇప్పుడే మీ అందరికీ మీ ఇష్టమూర్తులు ఉన్నారు కదా, ఒక్కళ్ళు ఎవరో ఒకళ్ళు ఉన్నారా? వారికే ప్రార్థన అనుకుందాం. కానీ ఊరినే ఇక్కడ వెంకటేశ్వర స్వామిని ప్రార్థిస్తున్నామంటే సరిపోదు. మీరు ప్రార్థించే ఆ మూర్తి ఎవరో విశ్వోత్పత్యాదిహేతవే, అంటే ఈ మొత్తం ఈ విశ్వాన్ని ఎవరైతే దాన్ని సృష్టిస్తున్నారో, ఎవరైతే దాని స్థితికి కారణమో, ఎవరి వల్ల అది లయం అవుతుందో, ఆయన ప్రకట రూపంగా నా ముందు నా ఇష్టమూర్తి రూపంలో ఉన్నారు. అక్కడ శ్రీకృష్ణ పరమాత్ములాగా ఆయనకి నేను శరణాగతి అన్నారు. చూడండి, ఇదేమన్నా కష్టమా? మీ అందరికీ ఇష్టమూర్తులు ఉన్నారుగా, వాళ్ళకే శరణాగతి అవ్వటమే అంటున్నాం. దానివల్ల తాపత్రయ దుఃఖ మొత్తం ఏ రకమైన దుఃఖం మీకు ఉండదు అంటున్నాం. ఇది అలా సాధ్యం ఇది సాధ్యమేనా? ఎందుకు కాదు? సాధ్యమే. నిజంగా మనకు అలాంటి శరణాగతి ఉందా లేదా మనకు ఎలా తెలుస్తుంది? శరణాగతి కనుక ఉంటే ఆయనకి దాసోహం. ఇక మనకి వ్యక్తిత్వం లేదు. మన లైఫ్లో ఏం జరిగినా అది ఆయన వల్లే జరుగుతుంది అనే ఒక దృఢ విశ్వాసం మనకు ఉంటుంది. నిజంగా కనుక మనకి ఆయన్ని ఈ రకంగా మనం సమర్పిస్తే, అసలు చూడండి, ఫస్ట్ మనం ఆయనే ఈ సృష్టి సర్వశక్తి సంపన్నుడు, అంతే కదా, సర్వాంతర్యామి, సర్వజ్ఞుడు. అలాంటి ఒక పరమాత్ముడు ఉంటే ఆయనకి దాసోహం అవ్వకుండా ఉండగలమా? ఎంత ముద్దవ్వాలి, అవునా? దాసోహం లేకుండా ఉండటం. మనమేం అలాంటి ముద్దులం కాదుగా. మరి అంత తేలిక
కానీ అది నిజంగా అయిందో లేదో ఎలా తెలుస్తుంది అంటే మనం ఆయన సృష్టిలో ఆయన అంశాన్నే గుర్తిస్తాం. అంటే అందరిలోనూ ఉన్నది ఆయనే అనేది మనం గుర్తించగలుగుతాం. అవును, గుర్తించారా? గుర్తించారా? మనం గుర్తించామో లేదో ఎలా తెలుస్తుంది? గుర్తించామనుకోండి, అప్పుడు మన చేతికి పంచరత్నాలు మన సొంతం అవుతాయి. పంచరత్నాలు ఏమిటది? సత్యం. అన్నిట్లోనూ భగవంతుడు ఉన్నాడంటే మనం భగవంతుడితో అసత్యం పలుకుతామా? పలకం. సత్యం అనేది మనకు సొంతం అవుతుంది. అహింస. ఎవరికన్నా మనం ఏ రకంగా అన్నా మనం బాధ కలిగించగలుగుతామా? కలిగించలేం. అస్థేయం అంటే న్యాయంగానే సంపాదిస్తాం, ఎవరిని మోసం చెయ్యం. చూడండి. ఇంకా కృతజ్ఞతాభావం. ఎంతోమంది సహాయంతో మనం జీవిస్తున్నాం, అందరితోనూ కృతజ్ఞతాభావం మనలో ఉంటుంది. అవునా? ఇంకా సేవ దృక్పథం. అంటే ఎవరికన్నా మనకి తెలిసిన, మనకి దగ్గరలో ఉన్న వారికి ఎవరికన్నా మన సేవ అవసరం అనుకుంటే సేవ చేయకుండా మనం ఉండం, వెనక అడుగు వెయ్యము అంటున్నాం. ఈ 5 మనకు సొంతం అవుతాయి ఆయన అంశాన్ని మనం గుర్తిస్తే. ఈ 5 మనకి గుర్తించినయో లేదో మనకి ఎలా తెలుస్తుంది? ప్రాప్తమైనయో లేదో? ఎప్పుడైతే మీకు ఈ 5 మీ సొంతం అయినాయో అప్పుడు మీకు పరమాత్ముని యొక్క అనుగ్రహం మీ మీద వర్షిస్తుందంటున్నాం. అవును, మనకి పరమాత్ముని యొక్క అనుగ్రహం వర్షించిందో లేదో, వర్షం అంటే ఇట్లా ఊరినే వచ్చి పడదు కదా, అది మనం ఎలా గుర్తిస్తాం? పరమాత్ముడు ఏం చేస్తాడు? ఆయన స్వరూపాన్ని తెలుసుకునే అవకాశం మీకు ఇస్తారు. అది ఎలా సాధ్యం? మీకు గురు ప్రాప్తి. అంటే ఈ పరమాత్ముడి యొక్క స్వరూపం మీకు స్పష్టంగా అనుభవంలోకి వచ్చేటట్టు చెప్పగలిగే గురువు మీ దగ్గరికి వస్తాడంట. ఎప్పుడు? పరమాత్ముని యొక్క అనుగ్రహం మనకు ఉంటే. ఆ లింక్, ఆ చైన్ చూసారా ఎలా వెళ్తుందో? ఇప్పుడు మీకు గురువు లభ్యమయ్యారా? ఇప్పుడు అయితే ఇంకా గుర్తించడమే ఆలస్యం అంటున్నాం. ఇక్కడి వరకు బాగానే ఉంది. ఇప్పుడు ఇది ఎలా గుర్తిస్తాం? ఏం గుర్తించాలి మనం ఇక్కడ? పరమాత్ముని యొక్క స్వరూపం ఏంటి? పరమాత్ముని యొక్క స్వరూపం సచ్చిదానంద రూపాయ. సరే, పరమాత్ముడు సచ్చిదానందం, బాగానే ఉంది. దానివల్ల మా దుఃఖం ఎలా పోతుంది? ఒప్పేసుకున్నామండి మేము కూడా. మీరేమంటున్నారో అది మేము అంటాం. దానివల్ల నా దుఃఖం పోతుందా? అది గుర్తించడం అంటే ఏంటి? పరమాత్ముని స్వరూపం గుర్తిస్తే మీ యొక్క స్వరూపం మీరు గుర్తిస్తారు. మీ యొక్క స్వరూపం మీరు గుర్తించడం అంటే ఈ సమస్త సృష్టి యొక్క స్వరూపాన్ని మీరు గుర్తిస్తారు. ఏంటి అసలు ఈ సృష్టి యొక్క స్వరూపం ఏంటి? ఏంటది? ఏంటి? ద ఫండమెంటల్ రియాలిటీ ఆఫ్ దిస్ ఎగ్జిస్టెన్స్ ఏంటి అంటే, ఇప్పుడు ఇక్కడ ఎంతమంది ఉన్నారు, మీ అందరిలోనూ సమానంగా ఒకటి ఉంది. మీలోనే కాదు, ఇక్కడ కనపడే ప్రతి వస్తువులోనూ ఉంది. ఇప్పుడు పరమాత్మ అన్ని చోట్ల ఉన్నాడా? అన్నిట్లోనూ ఉన్నాడా? మీకు నాకు మధ్యలో ఉన్న ఆకాశంలో ఉన్నాడా? ఉన్నాడు. ఆయన లేకుండా ఏమీ లేదు. కానీ ఆయన ఇప్పుడు అన్నిటిలో ఉన్నాడు. ఏంటది? అందరిలోనూ ఉన్నది సమానంగా. అది లేకుండా అసలు మనం లేనేలేము. ఏంటది? అస్తిత్వం అంటే ఉనికి. కన్నడలో ఏమంటాం? ఎగ్జిస్టెన్స్, ఉనికి అంటాం. ఉనికి అంటే ఇప్పుడు చూడండి, ఇది ఉందా? ఉన్నది అంటున్నామే. ఉన్నది అనే అదే ఉనికి. ఉనికి లేకుండా ఇక్కడ ఏమన్నా ఉందా? అన్ని వస్తువుల్లోనూ సమానంగా ఉన్నదే ఉనికి. ఆ ఉనికి ఎవరు? పరమాత్ముడు. అన్నిటికీ కారణం పంచభూతాలు.
ఫైనల్ ఎక్కడికి వెళ్తున్నాయి? ఆకాశం. ఆకాశం ఉంది అంటున్నాం. అరే, ఆ ఉన్నది అనేదే అస్తిత్వం. ఆ అస్తిత్వం ఈ వస్తువుకి సంబంధించింది కాదు, అన్ని వస్తువుల్లోనూ ఉంది. అంటే ఈ వస్తువులన్నిటికీ అతీతంగా ఉంది. అది పరమాత్మ స్వరూపం. నేనున్నానా? ఉన్నాను. ఉన్నాను అనేది, నేను అనేది శరీరం, ఈ మనస్సు. కానీ ఉన్నాను అనేది అది నీ సొంతం కాదు. మరి అది ఎవరి సొంతం? ఎవరి సొంతం కాదు, అది పరమాత్ముడు. అర్థమైందా? సరే, ఈ ఉనికి ఉంది. ఉనికి ఉందని ఎలా గుర్తించారు? ఎరుక. ఎరుక లేకపోతే ఉనికి ఎవరిని గుర్తించగలరా? అంటే ఎరుక ఉనికినా అంటే కాదు, ఆ రెండు ఒక్కటే. ఇప్పుడు ₹1 బిళ్ళ, హెడ్ టైల్ రెండు ఉన్నాయా? బొమ్మ బొడుచు రెండు ఉన్నాయా? ₹2 బిళ్ళ అయ్యి కాదు, ఒకే రూపాయి. అలాగే ఒకవైపు నుంచి చూస్తే పరమాత్ముడిని అస్తిత్వంలాగా, ఇంకొక వైపు చూస్తే అదే ఎరుకలాగా. అర్థమైందా? అస్తిత్వం, ఎరుక. ఇప్పుడు ఏ వస్తువు చూసినా అక్కడ అస్తిత్వం ఉన్నది, అది గుర్తిస్తున్నామంటే అక్కడ ఎరుక కూడా ఉంది. ఏ అంతరము లేని ఈ అస్తిత్వాన్ని, ఈ ఎరుకని గుర్తించారో అదే ఆనందం. చూడండి, ఇక్కడ ప్రతి వస్తువులోనూ ఈ రెండు ఉన్నాయి అంటున్నాం. కానీ ఆ వస్తువుకి సంబంధించి పరిమితిగా గుర్తిస్తే మీరు ఇంకా అక్కడి నుంచి ఆ వస్తువు నుంచి దాటలా. కానీ దీన్ని పట్టుకుంటే అప్పుడు వస్తువుని మనం దాటాం. కానీ దీనికి పరిమితి లేదు అంటే ఇది ఎలా ఉంది? అపరిమితంగా ఉంది, అనంతంగా ఉంది. ఈ అనంతంగా ఉన్న ఈ ఎరుక ఉనికియే అనుభవంలో దాన్నే మనం ఆనందం అంటున్నాం. సో సచ్చిదానంద రూపాయ, ఈ మూడు ఎక్కడున్నాయి? మనలో, మన స్వరూపంగా ఉన్నాయి. ఇది గుర్తిస్తే మనం అప్పుడు మనకి ఎన్ని దుఃఖాలు వచ్చినా, దుఃఖాలు వస్తూ వెళ్తూ ఉంటాయి, కానీ దానికి మనం లోనయ్యి డిప్రెషన్ వరకు వెళ్ళాం. వాటి వస్తే రానిస్తాం, పోతే పోనిస్తాం. మనం శాంతంగా ఉంటాం. అర్థమైందా? ఈ బుద్ధ పౌర్ణమి రోజు మనకి ఈశ్వర అనుగ్రహం గురువు ద్వారా మనకి లభించి, మనం కూడా ఆయన శరణాగతి మనం పొంది, దాని ద్వారా ఆయన అంశాన్ని ఈ సమస్త సృష్టిలో మనం గుర్తించి, పంచరత్నాలు మనం సొంతం చేసుకుని, గురువు ఉపదేశం ద్వారా ఆ ఈశ్వర స్వరూపం ఎలా నా స్వరూపమే అనేది గుర్తించి ఈ దుఃఖత్రయం నుంచి శాశ్వతంగా ముక్తులమవుదాం. ఓం పూర్ణమద పూర్ణమిదం పూర్ణాత్ పూర్ణముదచ్యతే పూర్ణస్య పూర్ణమాదాయ పూర్ణమేవావశిష్యతే. ఓం శాంతి శాంతి శాంతి.